నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. హిందూ మతంలో ఉండి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ క్యాస్ట్ రిజర్వేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే మతానికి మారితే ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజేరియా ఒక తీర్పు ఇచ్చారు. ఎవరైనా సరే హిందూ మతంలో ఉంటూ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు వేరే మతానికి మారితే, అటు ముస్లింకి కానీ క్రిస్టియన్ మతానికి కానీ మారితే వాళ్ళు హిందూ మతంలో తీసుకున్న రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అది కంటిన్యూ కాదు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా సరే హిందూ మతంలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు వేరే మతానికి మారితే వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసిందేంటి, ఎవరైతే హిందూ మతంలో ఉంటూ రిజర్వేషన్ తీసుకున్నారో వేరే మతానికి మారితే వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, రిజర్వేషన్ కంటిన్యూ కాదు అని ఈ తీర్పు వల్ల మనకి తెలుస్తోంది.